నమస్కారం. గత ఎపిసోడ్లో ఓంకారం గురించి చెప్పుకున్నాం. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఓంకారం జపించేటప్పుడు ఓం ఎంత స్పష్టంగా పలికామో చివరన కూడా అంతే స్పష్టంగా రావాలి. ఓం తర్వాత మనం రోజు మొహం కడుక్కునేటప్పుడు నోట్లో నీళ్ళు వేసుకుంటాం కదా, గుక్కుడు నీళ్లు గొంతు దగ్గర ఆఫ్ చేసి అంగట్ల నుంచి పైకి కిందకి మీకు ఎంత వీలైతే అంతసేపు ఆడించండి. నాళాలు శుభ్రత అవుతాయి, గొంతు మీ అదుపులో ఉంటుంది. దాని గురించి కొనసాగింపుగా మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒరే మనవడా, నన్ను మంచం మీద నుంచి పైకి లేపరా. ఎవడు చెప్తామని నేను ఎవరనుకుంటున్నావు? చూపు చెట్టుని 6 జిల్లాలు అందగాని తెలుసా? అలా మీకు నచ్చినట్టుగా వింటది గొంతు. తర్వాత ఈ నీళ్ళు కుక్కలు చూదులుగా ఉన్నాం కదా, దానికి వచ్చే కొన్ని ఎక్స్ప్రెషన్ చెప్తాను. దగ్గు ఉందనుకోండి, అది అలవాటు లేకపోతే కళ్ళకి నీళ్ళు వచ్చేస్తాయి. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ అదుపులో ఉంటుంది గొంతు. ఓకే. తర్వాత నాలుకని ఎంత వీలుంటే అంత బయటికి, అలాగే లోపలికి, బయటికి లోపలికి, బయటికి లోపలికి. గొంతుని పెట్టాలి అంతవరకు. తర్వాత అదే నాలిక పైకి మాట తిట్టాం కదా, సరే కిందకి. గొంతు పెద్ద వయసుగా మాట్లాడాలనుకున్నప్పుడు, నచ్చిగా మాట్లాడాలనుకున్నప్పుడు అది ఉపయోగపడుతుంది. ఏం చేస్తున్నాయి, ఎవరు మీవి అలా. లేదా పిల్లి నవ్వులతో మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే అన్నం తింటూ మాట్లాడినప్పుడు కూడా ఇది నిజంగా తినకపోయినా సరే అలా మాట్లాడుతున్నట్టుగా చేయొచ్చు. తర్వాత నాలుగున ఈ బొగ్గకి చివరి వరకు గట్టిగా ప్రెస్ చేసి నొక్కి పెట్టాలి. అలాగే పైకి కిందకి. దీనివల్ల ఏంటంటే కొన్ని సైకిలు అలవాటు అవుతాయి అన్నమాట. ఓకే. తర్వాత గొంతు నుంచి గాలి, మన ఇంట్లో డాగు ఆయాసపడుతున్నప్పుడు కక్కునట్టుగా చేస్తుంటుంది కదా, అలా గాలి గట్టిగా బయటకు వదలాలి. ఆయాసం వచ్చే వరకు చేయండి. దీనివల్ల మీకు ఒక ఎక్సర్సైజ్, ఇంకొక వీడియో చెప్తాను. ఎలా అంటే,
నవ్వుతాం, సౌండ్ బయటకు రాదు. అంటే మొత్తం అన్నింద్రియాలు మన కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిద్దాం. మరో ఎపిసోడ్లో మరికొన్ని